Hi friends, this is Raj. Welcome to my channel, Big Bog BB Talks by Raj. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చి ఓకే. సో ఆయన నిన్న 12 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళని రాకుండా చేయాలంటే మీకు కొన్ని గేమ్స్ పెడతాము, దాంట్లో మీరు గెలిస్తే ఎన్ని గేమ్స్ గెలిస్తే అంతమంది డ్రాప్ అవుతారు అని కొత్తగా ఒక గేమ్ స్టార్ట్ చేశాడు. సో సో కాన్సెప్ట్ బాగానే ఉంది, మంచి ట్విస్ట్ అది. సో అంటే కొంచెం టఫ్ ఫైట్ ఇస్తారు, గట్టిగా ఆడతారన్న ఉద్దేశంతో ఆయన అది స్టార్ట్ చేసినట్టున్నాడు బిగ్ బాస్. సో అలా అనుకుంటే మామూలుగా వీళ్ళు గేమ్ ప్రకారంగా వాళ్ళకి ఆలోచించుకున్నది ఏంటంటే అది వైల్డ్ కార్డ్స్ ఆనియద్దు, అంటే ఇద్దరు కలిసి ఆడాలన్నట్టు అయిపోయింది అక్కడ క్లియర్గా. సో అలా స్టార్ట్ చేసినప్పుడు సో వీళ్ళు మరి అనుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు, కలిసి ఆడదాం మంచిగా, చిన్న చిన్న తప్పులు ఉన్నా పట్టించుకోవద్దు, మనం గెలవాలి గేమ్ అన్నట్టు స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ టాస్క్ స్టార్ట్ చేశారు. ఆ బాల్ టాస్క్లో మన కాంతార టీం అంటే సీత టీం వాళ్ళు గెలిచారు. మన నిఖిల్ వల్లనే ఆ గేమ్ ఓడిపోయారు. యాక్చువల్లీ చెప్పాలంటే నిఖిల్ అక్కడ అంత పెద్దగా గొప్ప గేమ్ ఆడలేదు. ఆయనే చాలా టైం తినేశాడు ఫస్ట్లో, 2-3 సార్లు పడేసి బాల్ని. సో అక్కడ ఓడిపోయారు, కాంతార టీం గెలిచారు. ఆ టైంలో అసలు మరి బిగ్ బాస్ అపోనెంట్ టీం నుంచి ఒకళ్ళు వాళ్ళే డ్రాప్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అందరూ కూర్చొని డిసైడ్ చేసుకుందాం అన్నప్పుడు అసలు యాక్చువల్గా ఓవరాల్గా ఎపిసోడ్ కాకుండా మన లైవ్ అన్నీ కలిపి చూస్తే ఏంటంటే నిఖిల్ అక్కడ ఫస్ట్ గేమ్లో సరిగిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను డ్రాప్ అవుతా అని డిస్కషన్ పెట్టాడు మణికంఠతో. సో మణికంఠ దానికి లేదురా, నువ్వు డ్రాప్ అయిపోతావు అనుకుంటే కుదరదు, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా నేను నీకు అలా పంపనివ్వను, ఎందుకంటే నెక్స్ట్ గేమ్స్ ఎట్లుంటాయో స్ట్రాంగ్ ఇవ్వాలి కాబట్టి మన టీం ప్రకారంగా గెలవాలి, మనం ముందుకెళ్ళాలి కాబట్టి నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోకు, నువ్వు అలాంటి డెసిషన్ తీసుకుని ఉంటే నేనే డ్రాప్ అవుతా అని నిఖిల్తో అన్నది అన్నమాట టాపిక్ అది. దాని తర్వాత బిగ్ బాస్ దగ్గర నుంచి లెటర్ రావడము, ఏకాభిప్రాయంగా అందరు టీం అంతా డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకోవాలి అన్నాక అక్కడికి అయిపోయింది. దట్ స్టోరీ ఎండ్స్ మణికంఠ అన్నది. దాని తర్వాత ఏం చేయాలి ఏంది అని అంటే నిఖిల్ అనుకున్నాడు, యష్మి ఎట్లాగో ఆమె నామినేషన్స్లో లేదు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే నిఖిల్ అనుకున్న దాంట్లో అయితే. కానీ నిఖిల్ది ఎక్కడ ఉంది, నిఖిల్ ఆడక కొన్ని యుగాలు అవుతుంది, ఆయన ఆడడం మానేశాడు ఎప్పుడు. సోనియా చెప్పింది చేయడమే కానీ నిఖిల్కి ఆట ఎక్కడ ఉంది, ఆట లేదు అసలు, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయింది. మరి ఆమె ఏం చేసిందో వాళ్ళిద్దరు ఆమెకి బౌన్సర్ లాగా అయిపోయారు, మౌత్ పీస్ లాగా అయిపోయారు. అసలు వాళ్ళని చూస్తుంటే ఏమి జీవితం రానైనా అనిపిస్తుంది. సో ఇక మనం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళొద్దు, బట్ అది మ్యాటర్. సో అక్కడ నుంచి మనకి అనుకున్న విషయం, బట్ యష్మికి మణికంఠకి పడతలేదు, నచ్చుతలేదు ఫస్ట్ నుంచి. ఆయన పాపం మణికంఠ చెప్పుంటూనే వస్తున్నాడు ఐ డెడ్ మిస్టేక్ అని. నాగార్జున గారు ఆ రోజు వీడియో చూపించింది కూడా ఆయన ఆ రోజు నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి జాగ్రత్తగానే ఉంటున్నాడు. మనం ప్రదాకా ఆయనని ఇది చేయలేము, నెగిటివ్ చేయలేము, బట్ కొద్ది గొప్ప ఆయన దగ్గర కొంచెం పాయింట్స్ క్లియర్గా ఉంటాయి. ఆయన అంటే ఆలోచించడం కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఎక్కడో దగ్గర కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్లకు పోతే బాగోదేమో, గ్రూప్లో అందరితో కూడా కలిసి ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఆయన డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు అనిపించింది నాకు. సో అక్కడికి అనుకుంటే నిఖిల్ డిస్కషన్ వచ్చినప్పుడు మణికంఠ నువ్వు తక్కువ ఆడుతున్నావు కదా అని యష్మి అనడము, నువ్వే డ్రాప్ అవ్వడం బెటరు, ఎందుకంటే నిన్న నువ్వు ఎగ్స్ టాస్క్లో కూడా అంత స్ట్రెంత్ తీయలేదు కాబట్టి ముందు ఎలాంటి టాస్క్లు వస్తాయో తెలియదు అని అన్నప్పుడు ఆమె స్టార్ట్ చేయిస్తుంది. ఈమె ఏంటి, సోనియా ఎవరిని మాట్లాడినా కూడా ముందు ఆమెను పోర్ట్రే చేపిస్తుంది. ఆమె స్టార్ట్ చేసింది, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసిర్రు, ఇనిషియేషన్ ఆమెదే అన్నట్టు. సోనియా కూడా సరే అంటే మరి మణికంఠ క్లియర్గా అడిగాడు, నీకంటే నేను ఏ తక్కువ ఆడాను చెప్పు అని. ఇక ఆమె మాట చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది, కాదు అని అంటే ఇక బౌన్స్ బ్యాక్ అయిపోతుంది సోనియా. సో అట్లా అయింది డిస్కషన్, కొంచెం బాగానే అయింది డిస్కషన్ అక్కడ వాళ్ళకి.
అన్నీ అయినాక ఇక సరేలే ఇక మరి నేను ఇంత చేసినా వీళ్ళు ఒప్పుకోరు చెయ్యరు అని చెప్పి ఇట్స్ ఓకే మీరందరూ డిసైడ్ అయ్యి నన్ను డ్రాప్ అవ్వమంటే నేను డ్రాప్ అయిపోతా యాజ్ అ టీమ్గా క్లాన్ కోసం అని డ్రాప్ అయ్యాడు. పృథ్వీ వచ్చి సరే ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనడము అక్కడికి అది టాపిక్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన టాస్క్ వాళ్ళకి బెలూన్ టాస్క్ పెట్టాడు. బెలూన్ టాస్క్లో కూడా ఫుడ్ టాస్క్లో ఇద్దరు పోయేది అది అయిపోయింది. ఫుడ్ టాస్క్ పెడితే వాళ్ళు తినలేకపోయారు, అది గేమ్ వేస్ట్ అయిపోయింది. ప్లస్ నెక్స్ట్ బెలూన్ టాస్క్ పెడితే పాపం అప్పుడే నబీల్ ఫుల్గా తిన్నాడు. 30 minutesలో ఆ గేమ్ స్టార్ట్ చేసాడు. ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాడు పృథ్వీకి. లాస్ట్ మూమెంట్లో ఆయన వదిలేసుకున్నాడు. వాళ్ళు అక్కడ నిఖిల్ టీం గెలిచినాక అది అక్కడికి అయిపోయింది. బట్ వాళ్ళిద్దరిని అయితే అప్రిషియేట్ చేయాలి, పృథ్వీని నబీల్ని. గట్టి ఫైట్ ఇచ్చారు, దే డిడ్ వెల్. ఓకే, అక్కడికి అది అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి గేము ఈయన ఏదైతే వాళ్ళు బెలూన్ టాస్క్ అయిన తర్వాత థర్మోకోల్ టాస్క్ వచ్చింది పెట్టాడు. థర్మోకోల్ టాస్క్లో కొన్ని డిఫరెంట్ షేప్స్ ఇవ్వడం, డిఫరెంట్ షేప్స్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి. దాంట్లో ఇద్దరు పోగొట్టుకున్నారు, సీత టీమును నిఖిల్ టీము. సో అక్కడ నిఖిల్ను పృథ్వీ ఇద్దరు వచ్చారు ఆడటానికి ఇటు సైడ్ నుంచి. ఓకే, సో దీనికంటే ముందు ఏం జరిగింది మనకి, వాళ్ళు ఆ టాస్క్ గెలవడం వల్ల ఏ టాస్క్ బెలూన్ టాస్క్ పృథ్వీ వాళ్ళు గెలవడం వల్ల బిగ్ బాస్ వాళ్ళకి ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే మీరు గెలిచారు కాబట్టి వాళ్ళ టీం నుంచి ఎవరిని తీసేయాలో మీరే డిసైడ్ చేయాలి అన్నారు. అక్కడ బిగ్ ట్విస్ట్ అది. సో మరి బిగ్ బాస్ నిఖిల్ టీంకి ఎందుకు అంతగానో ఫేవర్ చేస్తున్నాడు? లాస్ట్ వీక్లో కూడా అబ్బాయి టీం వాళ్ళకి ఇట్లనే అన్యాయం చేశాడు. అక్కడ నబీల్ని తీపిచ్చాడు, ఇక్కడ నబీల్ని తీపిచ్చాడు. అంటే అట్లీస్ట్ వాళ్ళ బిహేవియర్ గురించి చెప్దామని ట్రై చేస్తున్నాడేమో, బట్ అనవసరమైన అది వేరే దారికి వెళ్ళిపోయి ఎవరో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అక్కడ అనవసరమైన ఎలిమినేషన్ జరగడం వల్ల అబ్బాయి ట్రిగ్గర్ అయ్యి అబ్బాయి బిగ్ బాస్ డెసిషన్ని బాగా నచ్చక ఏదేదో అనడం, దాని తర్వాత ఆయన్ని తీసేయడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఛాన్స్, మన సీత టీం ఓడిపోవడం వల్ల బెలూన్ టాస్క్లో నిఖిల్ ఫ్లిప్ అయిపోయాడు. అక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారు, వైల్డ్ కార్డ్స్ నానీయకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి ఆడాలన్నప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంచుకుందాం, వీక్ని తీసేద్దామని ఆ బేస్ పైన ఉన్నప్పుడు అప్పటికి సీత 2-3 సార్లు చెప్పి ఉంచింది, నువ్వు డిసిషన్ జాగ్రత్త చూసి తీసుకో అని. అందరు కలిసి వెళ్ళి డిస్కస్ చేసుకునేటప్పుడు యష్మి నబీల్ అనడము, సోనియా నబీల్ అని పేరు తీయడము. మణికంఠని అడిగితే మణికంఠ అంటేనే ఉన్నాడు, మనము అందరం కలిసి ఆడుతున్నాం కాబట్టి మనం స్ట్రాంగ్ని తీయద్దు, వీక్ సీత ఎలాగో తనను తీసినా కూడా ఫైన్ అని చెప్పింది, ఆదిత్య ఓం గారు ఆడనన్నారు, దట్స్ ఫైన్, ఆయనని తీసేద్దాము అని అన్నారు, వాళ్ళిద్దరు ఎవరినొకరు డిసైడ్ చేయండి అని ఆయన చెప్పినా కూడా అట్లయితే తీసేస్తాము, స్ట్రాంగ్ని తీసేయాలి కదా అదని ఇదని చెప్పి సోనియా పృథ్వీ అందరూ షఫుల్ చేసేసి నిఖిల్కి నబీల్ని తీయమని చెప్పాడు. అడిగేసరికి నబీల్ అనేసరికి వీళ్ళు స్టాక్ సీత టీం వాళ్ళు, ఏందిరా నాయన ఇదేంది ఇట్లా ట్విస్ట్ ఇచ్చినావు నువ్వు, నిఖిల్ దగ్గర పోయి సీత ఆర్గ్యూ పెట్టుకుంది ఇక, నువ్వు మనందరం కలిసి ఆడదాము క్లాన్కి, మన కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కదా, ఇదేం ఫ్లిప్ అంటే లేదు, మళ్ళీ మాకు తర్వాత ఇబ్బంది అయింది కదా, నబీల్ ఉంటే స్ట్రాంగ్ కదా, మాకు ఇబ్బంది కదా. మరి ఆ ఇబ్బంది క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు కదా, మన బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కదా అంటే మాట లేదు మన దగ్గర నిఖిల్ దగ్గర. అక్కడ జరిగే నిఖిల్ అని చెప్పగానే ప్రేరణ అడిగింది, మరి మణికంఠని ఏ బేస్ మీద తీసేశారంటే ఆయనే వాలంటరీకి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఇక్కడ ఫోర్సబుల్గా మణికంఠ పేరు చెప్పి వాలంటరీకి వెళ్ళిపోయాడు అని అంటే చెప్తారు. మణికంఠ నేను నో అని చెప్పగానే మణికంఠ మీద ఫైర్ అవుతున్నారు సోనియా, యష్మి వీళ్ళంతా. ఈ వారం యష్మిది కూడా నాకు అంత పెద్దగా నచ్చలేదు. నబీల్ ఒక్కడే కంటిన్యూస్గా మంచి ఒక సపరేట్ జోన్లో వండుకుంటూ ఏ తప్పు చేయకుండా ఆయనకు తెలిసినంత వరకు కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. యష్మిది కూడా ఈరోజు బిహేవియర్ నాకు నచ్చలేదు. మేబీ వీళ్ళ టీంలోకి వచ్చినాక వాళ్ళు అట్లయితున్నారో తెలియదు, కానీ యష్మి బిహేవియర్ కూడా వరస్ట్గానే ఉంది. మణికంఠ మీదకి అలా ఫైర్ అవ్వడము, సోనియా ఫైర్ అవ్వడము, నిఖిల్ ఫైర్ అవ్వడము, పృథ్వీ ఫైర్, 4 కలిసి ఆయన మీద అటాక్ చేసేసరికి పాపం మణికంఠకి ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు.
ఒప్పించి లాస్ట్‌కి ఆయనతో ఒప్పించి, సారీ చెప్పించి, పోయి వాళ్ళని నాదే మొత్తం చేసుకున్నది. దేర్ ఈజ్ నో ఫోర్సబుల్ అని చెప్పడము. పోయి కంటెస్టెంట్స్ దగ్గర నువ్వే పోయి చెప్పాలి అది ఇది అనడం. ఏం అరాచకం ఇది? ఐ టోటలీ డిసగ్రీ విత్ ద టీమ్, నిఖిల్ టీమ్. వాట్ ఎవర్ దే డిడ్ ఫర్ మణికంఠ. ఆయన ఫోర్సబుల్గా ఒప్పించారు కానీ ఆయన స్వతహాగా ఆయన వెళ్ళిపోతానని అసలు లేనే లేదు. అక్కడ ఆయన ఫ్లిప్ అయిపోయారు అందరూ, టీం అంతా. మరి యష్మి కూడా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఆమె మీద పర్సనల్ ఖర్చు పెట్టుకొని మణికంఠ మీద సాధిద్దామని ట్రై చేస్తుంది కానీ పైకి మంచిగా మాట్లాడుతున్న టైం వచ్చేసరికి మరీ మామూలు ఆర్గ్యుమెంట్ లేదు, అది టూ మచ్ ఆర్గ్యుమెంట్ ఉంది. సో మరి వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ ఇలా యష్మి చేసుకుంటే తన బిగ్ బాస్ జర్నీ తనే స్పాయిల్ చేసుకున్నట్టు. సోనియా ఎలాగో స్పాయిల్ అయిపోయింది, తను ఈ వీకో నెక్స్ట్ వీకో అన్నట్టు ఉంది కాబట్టి తనైనా లాంగ్ రన్లో ఉంటుంది అనుకున్నాం. కానీ మరి ఇలా చేస్తే జనాలు డెఫినెట్గా నచ్చరు. బట్ వీ షల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మణికంఠ గారు మొత్తం డిసప్పాయింట్ అయిపోయి చాలా డిప్రెస్ అయిపోయేసరికి నబీల్ పక్కన ఉండి లిటరల్లీ 20 to 30 minutes బుషప్ ఇచ్చాడు, మంచి గైడెన్స్ ఇచ్చాడు. అదేది కూడా లైవ్లో రాలేదు. బట్ యాజ్ ఎ బ్రదర్గా ఆయన చాలా హెల్ప్ చేశాడు మణికంఠకి. తర్వాత మళ్ళీ ఇంప్రెస్ అయ్యాడు. కాకపోతే మణికంఠ దగ్గర ఉన్నది ఏంటంటే ప్రాబ్లము, ఆయన స్టాండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. తన వాళ్ళు ఎవరు అనేది డిసైడ్ అవ్వాలి. తన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు కాదన్నట్టే ఉండాలి. మళ్ళీ నిఖిల్ రాగానే నిఖిల్ని హక్ చేసుకొని నిఖిల్ స్ట్రాంగ్ అయితే నిఖిల్తో పాటు ఉంటేనే మనం ఉండగలుగుతామనే మైండ్ సెట్తో ఉంటే నబీల్కి ఎంతైనా ఎంత మంచోడైనా బయట ఆయన మార్కెట్ లేదు కదా, ఫ్యాన్స్ లేరు కదా, మనం ఉంటే వేస్ట్, నిఖిల్తోనే ఉండాలని మణికంఠ గేమ్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్, రైట్? సో ఎవరైనా సరే లేనకపోయినా సరే నువ్వు ఒక పాయింట్కి స్టాండ్ అవ్వాలి. దట్ పాయింట్ షుడ్ బి రైట్. సో అలా జరిగింది. సో అక్కడ కలిసి అయిపోయింది. నబీల్ అన్న తర్వాత ఈ సీత టీం వాళ్ళందరూ బర్స్ట్ అవుట్ అయ్యారు. ఈవెన్ విష్ణుప్రియ కూడా ఇంత ఫ్లిప్పర్ నేను చూడలేదు. టూ షేడ్స్ ఆఫ్ నిఖిల్ అని ఆమె అన్నది. నైనా హర్ట్ అయింది, ఆదిత్య, అందరూ నిఖిల్ టైం మీద హర్ట్ అయ్యారు. ఆయన అనుకున్నారు, అరుచుకున్నారు, చేసుకున్నారు, అక్కడికి ఎండ్ అయిపోయింది అది. సో నిఖిల్ సంచాలక్ అయ్యాడు. దాని తర్వాత నెక్స్ట్ గేమ్ అది థర్మోకోల్ టాస్క్ పెట్టారు, డిఫరెంట్ షేప్స్ది, అది సెట్ చేయమని. బట్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు అక్కడ. ఇద్దరు ట్రై చేశారు కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. సో అది అక్కడికి ఎండ్ అవ్వగానే నెక్స్ట్ టాస్క్ వచ్చి సమ్ డ్యాన్స్ టాస్క్ పెట్టి బయట అవుట్ సైడ్ ఏరియాలో ఒక బాక్స్, బాత్రూమ్ దాంట్లో ఒక బాక్స్, మన హాల్లో ఒక బాక్స్ పెట్టారు. హారన్ వచ్చినప్పుడల్లా వెళ్ళి దాని మీద డ్యాన్స్ చేయడం. సో దాంట్లో కూడా పెద్ద అందరూ ఒక్కొక్క దగ్గర నుంచొని మొత్తానికి సస్టైన్ అయ్యారు. ఎవరు సాంగ్ అయిపోయేలోపు నెంబర్ కౌంట్ పెట్టాడు అనమాట. ఆ నెంబర్ కౌంట్ లోపు బాక్స్లోకి వచ్చి అందరు డ్యాన్స్ చేయాలి, రాని వాళ్ళు అవుట్ అనమాట. సో అక్కడ కూడా నిఖిల్ బాత్రూంలో పెట్టినప్పుడు వచ్చింది ముగ్గురే టైంకి, సోనియా అసలు రాలేదు. అక్కడ కూడా ఆయన సోనియాని కన్సిడర్ చేశారు. బట్ నెక్స్ట్ గేమ్కి తన వెళ్ళిపోయింది. సో నిఖిల్, పృథ్వీ అండ్ ప్రేరణ ఈ ముగ్గురే గట్టిగా పోటీ ఇచ్చారు. సో అక్కడ మళ్ళీ నిఖిల్కి ఫెచ్చింగ్ చేశాడు బిగ్ బాస్. సో గేమ్ అయిపోయింది. ఇక్కడికి నిఖిల్ టీంలో ఇద్దరు ఉన్నారు, ప్రేరణ టీంలో ఒకతే ఉంది కాబట్టి నిఖిల్ టీం విన్నరు అని చెప్పి ఒక వైల్డ్ కార్డ్ డ్రాప్, నిఖిల్ విన్నర్ అని అనౌన్స్ చేసాడు. అండ్ నాకు అర్థం కావట్లేదు, మరి ఇట్లా ఫేర్గా గేమ్స్ నీకు మనకి అంతగా గేమ్ అనేది జస్ట్ ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి అంతే, దాన్ని అలాగే ఆలోచించాలి అంటే అలాగే ఆలోచిస్తారు. గేమ్లో ఎఫర్ట్ పెట్టలేదు అని మళ్ళీ తర్వాత అనడము, ఎఫర్ట్ పెట్టిన దానికి వాల్యూ లేకుండా చేసి ఎవరైనా డిమోటివేట్ అవుతారు. మరి ఎందుకు బిగ్ బాస్ ఇలా గేమ్స్ కన్సిడర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ బట్ నిఖిల్ టీంకి ఇండైరెక్ట్గా ఫెచ్చింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ వాళ్ళ రియల్ క్యారెక్టర్ని చూపెట్టాలి జనాలకన్నట్ట, లేదా సోనియా నిఖిల్ నెగిటివే బాగా బిగ్ బాస్కి ఇంపాక్ట్ పిఆర్ రేటింగ్ వస్తుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతున్నారా అనేది వీ డోంట్ నో. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. సో మేబీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బిగ్ బాస్ రెవెన్యూ, రైట్? సో ఆ వేలో వాళ్ళకి ఏది ఫెచ్ అనిపిస్తే, ఏది రైట్ అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇండైరెక్ట్గా జనాలకి పబ్లిక్లో వీళ్ళ బిహేవియర్ పోర్ట్రే అయ్యి వీళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకి కావాల్సింది బిజినెస్ కాబట్టి దట్స్ మ్యాటర్స్ ఫర్ దెమ్. సో వీళ్ళు ఇంతగానం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు అంత బెనిఫిట్. నాకు తెలిసి
సోనియాని ఎలిమినేట్ చేసినా తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో పెట్టి ఆమెను ఇక్కడిక్కడ తిప్పుతాడే కానీ నాకు తెలిసి ఆమెను బయటికి పంపే ఉద్దేశం ఉండదు. అంటిల్ అన్లెస్ వైల్డ్ కార్డు వల్ల వాళ్ళకి ఏమైనా ఫెచ్ అయ్యి బిగ్ బాస్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే క్యాండిడేట్స్ ఉంటే అప్పుడు ఏమన్నా ఎలిమినేట్ చేస్తాడేమో, కానీ నాకు తెలిసి ఆమెను పంపిస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. బట్ లీస్ట్ ఓటింగ్లో సోనియానే ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఇన్ దిస్ వీకెండ్. నాగార్జున వచ్చి ఏం పాయింట్స్ అడుగుతారో చూద్దాం మరి. That's all guys for today. So hope you like this video. Please subscribe my channel and keep your comments in the channel and share the video.